చంద్రబాబు గారు కూడా చాలాసార్లు చెప్పారు మహిళల జోలికి వస్తే తాట తీస్తాం. అది వస్తే పేపర్ల వరకేనండి. పేపర్ల వరకును ఓన్లీ ఆ మీడియా వరకేనండి అది. రియల్ విషయాలకు వచ్చేసరికి రియల్ గ్రౌండ్లోకి వచ్చే వరకు ఎవరు ఉండరండి వాళ్ళు. తెలుగుదేశం నాయకులు ఎవరు ఉండరు, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు ఎవరు ఖండించరు, ఏమీ చేయరండి. మహిళలకి మేము వచ్చినాకే చాలా భద్రత కల్పించామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు చాలాసార్లు చెప్పారు. చాలాసార్లు చెప్తే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కదండి, ఏ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఆ రకంగా లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే శాంతి భద్రతలు అదుపు తప్పాయి, మహిళలపై అగత్యాలు ఎక్కువ జరిగాయి. మరి అది ఓపెన్ ఇది కదండి, ఏ గూగుల్లో కొట్టినా వస్తుంది, ఎందులో కొట్టినా వస్తుంది. మరి ఆ విషయంలో మరి ఎవరు తప్పు అంటారు? ఆ విషయంలో తప్పు అయిందే కదండి. కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటే, కూటమి ఎమ్మెల్యేలు అనేది ఎక్కడ కనపడరు కదండి. ఎక్కడ కనపడతారు, ఎక్కడ కనపడరు. అయిపోయిన దాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉంది భీమవరం, ఉంది భీమవరం మాది. భీమవరంలో గత ప్రభుత్వంలో జీవో కూడా ఉంది. జీవో ప్రకారం ఎక్స్టెన్షన్ బ్రిడ్జీలకి జగన్ ప్రభుత్వంలో గ్రాంటెడ్ అయ్యాయి. అవి అయిపోయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, అది నా హయాంలో వచ్చింది చేసిందని పేపర్ అడ్వర్టైజ్ ఇచ్చుకుంటున్నారు. ప్రతిదీ అలాగే ఉన్నది. ఈ బ్రిడ్జీలు ఉన్నాయి కదండి, బ్రిడ్జీలు దగ్గర దగ్గర ఫస్ట్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వేసిన బ్రిడ్జీలు అయ్యి, దానికి అండర్లింక్ కలపకుండా ఆగిపోయింది. పోయిన గవర్నమెంట్లో, జగన్ గారి గవర్నమెంట్లో ఏదో ముందుకు కదిలి అప్రూవ్ అయ్యింది. అప్రూవ్ అయినా ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, అది మా ప్రభుత్వం వచ్చి మేమేస్తున్నాం ఆ అప్రోచ్ని అంటున్నారు. అదండి విషయం. ఓకే.